శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా కుంభరాశి వారికి ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రప్రథమంగా ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా వారికి జన్మ రాశిలో రాహు, కళత్రంలో కేతు ప్రభావం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో శని ప్రభావం, ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం. అలాగే కుంభరాశికి శత్రుస్థానమైనటువంటి 6వ రాశిలో బృహస్పతి సంచరించడం, కళత్రంలో కేతు ప్రభావం ఉండడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి గ్రహస్థితి ఉన్నది. కుంభరాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో నాకు ఇది కావాలి, ఇది జరగాలని ఆశించకుండా ముందుకు వెళ్ళాలని సూచన చేస్తున్నాను. కుంభరాశి వారు ఇది ఏలినాటి శని యొక్క ఆఖరి సంవత్సరంలో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క సంవత్సరాన్ని మీరు దాటగలిగితే వచ్చేవన్నీ శుభాలు మంచి ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు కొంత జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. కొంత ఇబ్బందులు అధికంగా ఉండే సంవత్సరం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వాళ్ళని చూడాలి. ముఖ్యంగా రాహుకేతు ప్రభావం వల్ల లేనిపోని చికాకులు, టెన్షన్లు, స్త్రీలైతే అనేక సందర్భాల్లో ఒంటరిగా ఏడవలసిన స్థితి కొంత ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం పని ఒత్తిళ్ళు, అనుకోని ఒత్తిళ్ళు, చికాకులు ఇబ్బంది పెడతాయి. శత్రుస్థానంలో బృహస్పతి వల్ల మీ శత్రువర్గం మిమ్మల్ని ఏడిపించుదామని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కొంత చేస్తారు. నరఘోష, నరదృష్టి విషయాల్లో జాగ్రత్తలు పడాలి. కుంభరాశి వారు ఈ సంవత్సరం స్నానానికి వెళ్ళే ముందు శనివారం రోజు దిష్టి తీయించుకోవడం, ముఖ్యంగా కొంచెం రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ, అలాగే ఎండు మిరపకాయలతో దిష్టి తీయించుకుని తలస్నానం ఆచరించినట్లయితే ఈ దిష్టి దోషాల నుంచి కొంత బయటపడతారు. అలాగే కుంభరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, ఉద్యోగ భయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కుంభరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి రైతాంగానికి, వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కుంభరాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. కుంభరాశి సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏది ఆశించకుండా భగవంతుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్తే సత్ఫలితాన్ని పొందుతారు. ఏది ఎలా ఉన్నప్పటికీ మిగతా గ్రహాల కొంత అనుకూల స్థితి వలన కుంభరాశి వారు మీరు మనోధైర్యంతో కనుక భగవంతుని నమ్ముకు ముందుకెళ్తే ఈ సంవత్సరం ఈ ఆటంకాలను దాటుకుని సత్ఫలితాలను పొందగలరు. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటించండి. కుంభరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. మందపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందపల్లి, తమిళనాడులో ఉన్న తిరునల్లారు కానీ శని సింగపూర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి శని సింగపూర్ వంటి క్షేత్రాలు ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించి అభిషేకం వంటివి చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేయండి. దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని పూజించండి. ఈ పరిహారాలను పాటించడం చేత, నల చరిత్ర వంటి చదవడం చేత మీకు ఉన్నటువంటి ఏలినాటి శని బాధ, అలాగే ఈ రాహుకేతు బృహస్పతి సమస్యల నుండి బయటపడతారు. కుంభరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, తెలియని కొత్త వాటిలో పెట్టుబడి వంటి పెట్టద్దని మాత్రం సూచిస్తున్నాను.